నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో 210వ అధ్యాయంలో ఉన్నాం. తిలోత్తమ సుందోపసుందులను మోహింపజేయుట. నారద ఉవాచ తతో దేవర్షయః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః జగ్ముస్తదా పరామార్తిం దృష్ట్వా తత్కథనం మహత్. నారదుడు అన్నాడు, యుధిష్ఠిరా, దేవర్షులు సిద్ధులు మహర్షులు ఆ హత్యాకాండను చూసి మిక్కిలి దుఃఖించారు. సుందోపసుందులు నానా వ్యవహారం చేశారు. తేభి జగ్ముర్జిత క్రోధాహసితాత్మానో జితేంద్రియాః పితామహస్య భవనం జగత కృపయా తదా. జితేంద్రియులు జితక్రోధులు ఆత్మజయం సాధించిన వారందరూ కలిసి లోపులపై దయతో బ్రహ్మ యొక్క సత్యలోకానికి వెళ్ళారు. తతో దరుషురాసీనం సహ దేవైః పితామహం సిద్ధైర్బ్రహ్మర్షిభిశ్చైవ సమంతాత్ పరివారితం. అక్కడకు చేరి దేవతాగణంతో సిద్ధులతో బ్రహ్మర్షిగణంతో పరివేష్టితుడైన బ్రహ్మను చూశారు. తత్ర దేవో మహాదేవ తత్రాగ్నిర్వాయునా సహ చంద్రాదిత్యౌ చ చక్రశ్చ పారమేశ్చాస్తదర్శయః వైఖానసా వాలకిల్యాః వానప్రస్థా మరీచిపాః అజాశ్చైవాని మూఢాశ్చ తేజో గర్భాస్తపస్వినః ఋషయః సర్వ ఏవైతే పితామహముపాగమన్ తతోభిగమ్యతే దీనాః సర్వ ఏవ మహర్షయః సుందోపసుందయోః కర్మ సర్వమేవ శశంసిరే యథా కృతం యథా చైవ కృతం యేన క్రమేణ చ న్యవేదయం సతః సర్వం అఖిలేన పితామహే తతో దేవగణాః సర్వే తే చైవ పరమర్షయః తమేవార్థం పురస్కృత్య పితామహమచోదయన్ తతః పితామహ శ్రుత్వా సర్వేషాం తద్వచస్తతా ముహూర్తమివ సంచిత్య కర్తవ్యస్య చ నిశ్చయం తయోర్వధం సముద్దిశ్య విశ్వకర్మాణమాహ్వయత్. అక్కడ మహాదేవుడు, వాయు సహితుడైన అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మమానసపుత్రులు, వైఖానసులు, వాలకిల్యులు, మరీచిపులు, తేజోగర్భులు మొదలైన వారు ఉన్నారు. మహర్షులందరూ వారి వద్దకు పోయి దైన్యంతో బ్రహ్మతో సుందోపసుందుల వృత్తాంతాన్ని చెప్పారు. వారు చేసిన అకృత్యాలన్నీ వివరించారు. దేవతలు మహర్షులు బ్రహ్మను కర్తవ్యోపదేశాన్ని కోరారు. వారి ప్రార్థనను విని బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించాడు. వారి మరణాన్ని నిశ్చయించి విశ్వకర్మను పిలిపించాడు. దృష్ట్వా చ విశ్వకర్మాణం వ్యాధిదేశ పితామహః సృజ్యతాం ప్రార్థనీయైకా ప్రమదేతి మహాతపాః. మహాతపస్వి బ్రహ్మ విశ్వకర్మ వచ్చిన పిదప నీవు సుందర స్త్రీని వారి వధ కొరకు తయారు చేయు అని ఆజ్ఞాపించాడు. ప్రత్యేకంగా ఒక సుందరమైన స్త్రీని తయారు చేయమన్నాడు విశ్వకర్మతో. పితామహం నమస్కృత్య తద్వాక్యమభినంద్య చ నిర్మమే యోషితం దివ్యాం చింతయిత్వా పునః పునః. పితామహునికి నమస్కరించి ఆ మాటలను శిరసావహించి విశ్వకర్మ బాగా ఆలోచించి దివ్యమైన ఒక సుందరిని సృష్టించాడు. త్రిషు లోకేషు యత్కించిత్ భూతం స్థావర జంగమం సమానయద్దర్శనీయం తత్తత్ర స విశ్వవిత్. ముల్లోకాల్లో చరాచరాల్లో ఏ పదార్థం శ్రేష్టమైందో దానిని తీసి విశ్వకర్మ ఆ సుందరి శరీరంలో కూర్చాడు. కోటిశ్చైవ రత్నాని తస్యా గాత్రే న్యవేశయుక్తాం రత్న సంఘాతమయీమసృజద్దేవ రూపిణీం. ఆ యువతి అవయవాల్లో రత్నాలు అనేకం చేర్చాడు. రత్న కిరణాలు వెదజల్లేటట్లు ఆ దేవవరమణిని నిర్మించాడు. సా ప్రయత్నేన మహతా నిర్మితా విశ్వకర్మణ త్రిషు లోకేషు నారీణాం రూపేణ ప్రతిమాభవత్. విశ్వకర్మచే విశ్వప్రయత్నంతో తయారు చేయబడిన ఆమె ముల్లోకాల్లోని నారీమణులలో సౌందర్యాల్లో సాటిలేని. తస్యాః సూక్ష్మమప్యస్తి యద్గాత్రే రూప సంపదా నియుక్తా యత్ర వా దృష్టిర్న సజ్జతి నిరీక్షతాం. ఆమె శరీరంలో చూసేవారి దృష్టిని ఆకర్షించని రూప సంపద నువ్వు గింజంత అయినా లేదు. సా విగ్రహవతీవ శ్రీః కామరూపావ పుష్మతి జహార సర్వభూతానాం చక్షూంషి చ మనాంసి చ. లక్ష్మి శరీరం దాల్చినట్లు ఆ కామరూపిణి సర్వప్రాణుల చూపులను మనస్సులను ఆకర్షించింది. తిలం తిలం సమానీయ రత్నానాం యద్వినిర్మితా తిలోత్తమేతి తత్తస్యా నామ చక్రే పితామహ.
ఉత్తమ రత్నాలను నువ్వు గింజ పరిమాణంలో తీసి నిర్మించటం చేత ఆమెకు బ్రహ్మ తిలోత్తమ అన్న పేరును నిశ్చయించాడు. బ్రహ్మాణం సా నమస్కృత్య ప్రాంజలిర్వాక్యం అబ్రవీత్ కిం కార్యం మయ్య భూతేశ ఏనాస్మ్యేహ నిర్మిత. తిలోత్తమ బ్రహ్మకు నమస్కరించి దోసిలి ఘటించి పలికింది, ప్రజాపతి, నాపై ఏ కార్యభారాన్ని మోపదలిచి ఈ శరీర నిర్మాణం చేయించావు అని అడిగింది. పితామహోవాచ, గచ్చ సుందోపసుందాభ్యాం అసురాభ్యాం తిలోత్తమే ప్రార్థనీయేన రూపేణ కురు భద్రే ప్రలోభనం. బ్రహ్మ అన్నాడు, కళ్యాణి తిలోత్తమ, నీవు సుందోపసుందుల వద్దకు పోయి ఆకర్షణీయమైన రూపంతో వారిని ప్రలోభపెట్టు. త్వత్కృతే దర్శనాదేవ రూప సంపత్కృతేన వై విరోధస్యాద్యథా తాభ్యాం అన్యోన్యేన తథా కురు. నిన్ను చూస్తుండగానే నీ రూప సంపదను పొందాలి అనే కోరిక వారికి కలిగించు, వారికి పరస్పరం విరోధం ఏర్పడేటట్లు చెయ్యి అన్నాడు. నారద ఉవాచ, సా తథేతి ప్రతిజ్ఞాయ నమస్కృత్య పితామహం చకార మండలం తత్ర విబుధానాం ప్రదక్షిణం. ఆమె అంగీకరించి బ్రహ్మకు నమస్కరించి ప్రతిజ్ఞ చేసింది. అక్కడున్న దేవతలకు ప్రదక్షిణం చేసింది. ప్రాముఖో భగవానాస్తే దక్షిణేన మహేశ్వర దేవాశైవోత్తరేణాసన్ సర్వతస్పృశయో భవన్. బ్రహ్మ దక్షిణానికి, శివుడు తూర్పుకు అభిముఖంగా ఆసీనులైనారు. దేవతలు ఉత్తరంగా కూర్చున్నారు. ఋషులు అన్ని వైపులా ఆసీనులైనారు. కుర్వత్యాతు తత్ర మండలం తత్ప్రదక్షిణం ఇంద్రస్థానుశ్చ భగవాన్ ధైర్యేణ ప్రత్యవస్థితౌ. తిలోత్తమ దేవ సముదాయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు ఇంద్రుడు, ఈశ్వరుడు తమ తమ స్థానాలలో ధైర్యంగా ఆసీనులై ఉన్నారు. ద్రష్టుకామశ్చ చాత్యర్థం గతయా పార్శ్వతస్తయా ఆన్యదంచిత పద్మాక్షం దక్షిణం నిస్సృతం ముఖం. అన్యదంచిత పద్మాక్షం దక్షిణం నిస్సృతం ముఖం. ఆమె శంకరుని దక్షిణ పార్శ్వానికి పోగా శంకరునికి ఆమెను చూడాలనిపించింది. ఆయనకు పద్మం వలె ప్రకాశించే వేరొక ముఖం ఏర్పడింది. పృష్ఠత పరివర్తంత్యా పశ్చిమం నిస్సృతం ముఖం గతయా చోత్తరం పార్శ్వముత్తరం నిస్సృతం ముఖం. వెనుక తిరిగేటప్పుడు పశ్చిమ ముఖం, ఉత్తరానికి పోయినప్పుడు ఉత్తర ముఖం ఏర్పడ్డాయిట. మహేంద్రస్యాపి నేత్రాణాం పృష్ఠత పార్శ్వతో గృతః రక్తాంతానాం విశాలానాం సహస్రం సర్వతో భవతు. మహేంద్రునికి కూడా ముందు వెనుక ప్రక్కన అన్ని వైపులా విశాలాలు ఎర్రని కాంతులు గల 1000 కన్నులు బహిర్గతమయ్యాయి. ఏవం చతుర్ముఖస్థాణు మహాదేవో భవత్పురా తథా సహస్ర నేత్రశ్చ బభూవ పరసూదనః. పూర్వం స్థాణువైన శంకరుడు చతుర్ముఖుడయ్యాడు. బలుని చంపిన ఇంద్రుడు సహస్రనేత్రుడయ్యాడు. తథా దేవనికాయానాం మహర్షీణాం చ సర్వశః ముఖాని చాభ్యవర్తంత ఏన యాతి తిలోత్తమ. అలా మహర్షులకు, దేవసంఘాలకు ఏ వైపుకు తిలోత్తమ వెళుతున్నదో ఆ వైపునకు వారి వారి ముఖాలు తిరగసాగాయి. తస్యా గాత్రే నిపతితా దృష్టిస్తేషాం మహాత్మనాం సర్వేషామేవ భూయిష్ఠం హృతే దేవం పితామహం. అప్పుడు దేవాధిదేవుడైన బ్రహ్మను విడిచి మహాత్ములైన దేవతలందరి చూపులు ఆమె శరీరంపై మరల లగ్నమైపోయాయి. గచ్చంత్యాతు తయా సర్వే దేవాశ్చ పరమర్షయః కృతమిత్యేవ తత్కార్యం మేనిరే రూప సంపద. ఆమె బయలుదేరగా రూప సంపద చే సుందోపసుందుల నాశనం జరిగిపోయినట్లు దేవతలు, ఋషులు భావించారు. తిలోత్తమాయాం తస్యాం తు గతాయాం లోకభావనః సర్వాన్ విసర్జయామాస దేవాన్ ఋషిగణాంశ్చ తాన్. లోకాల్ని సృజించే శీలం గల బ్రహ్మ ఆమె వెళ్ళిన పిదప దేవతలు, ఋషులు మొదలైన వారిని వారి వారి ప్రదేశాలకు పంపాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభ పర్వణి సుందోపాఖ్యానే తిలోత్తమా ప్రస్థాపనే 10,000-ద్విశతమోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.